So friends, thanks for being here in my YouTube channel. Welcome to DNR Tricks. Today I am discussing about percentages. You are going to any competitive exam, the chapter weightage is 2 to 3 marks. ఓకే సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా సరే పర్సంటేజ్ నుండి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో పర్సంటేజ్ టాపిక్ మీద మీకు గ్రిప్ ఉండాలంటే డెఫినెట్లీగా సమ్ ఫండమెంటల్స్ ఉంటాయండి, బేసిక్స్. ఆ బేసిక్స్ క్లియర్గా ఉంటే పర్సంటేజ్ టాపిక్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే సో పర్సంటేజ్ మీన్స్ పర్ 100 అంటే సో పర్సంటేజ్ మీన్స్ డివైడెడ్ బై 100 అని మీనింగ్ అండి. సో పర్సంటేజ్ మీన్స్ డివైడెడ్ బై 100 అని మీనింగ్ అండి ఇక్కడ మనకి. ఓకే సో పర్సంటేజ్ 100% అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మై సాలరీ ఈస్ 50,000 రూపీస్. దిస్ 50,000 రూపీస్ వీఆర్ కన్సిడరింగ్ 100% అండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మై సాలరీ ఈస్ 30,000 రూపీస్. దిస్ 30,000 రూపీస్ వీఆర్ కన్సిడరింగ్ 100% అంటే ప్రాబ్లంలో ఏ నెంబర్ ఇచ్చినా సరే దాన్ని మనం ఏమనుకుంటామండి 100% అనుకుంటాం ఇక్కడ మనం. ఓకే సో పర్సంటేజ్ టాపిక్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే సమ్ బేసిక్స్ ఉంటాయండి పర్సంటేజ్ సంబంధించి. ఆ బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ అని ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అక్కడ. ఓకే సో పర్సంటేజ్ సంబంధించిన సమ్ బేసిక్స్ ఒకసారి మనం చెక్ చేద్దామండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 100%. సో 100%కి 360 అని ఒక నంబర్ తీసుకుందామండి. అంటే ఈ 360 అనేది ఎంత అవుతుంది ఇక్కడ మనకి 100% అవుతుంది. అంటే ప్రాబ్లంలో మీకు ఏ నెంబర్ ఇచ్చినా సరే ఆ నెంబర్ని మనం ఏమనుకుంటామండి 100% అనుకుంటాం ఇక్కడ. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ 360 వీఆర్ కన్సిడరింగ్ 100%. అంటే ఈ 100% 360 అయితే ఫర్ ఎగ్జాంపుల్ 50% ఎంత అవుతుందండి? 50% ఎంత అవుతుంది? 180 అవుతుంది. అంటే 50 అంటే 100లో హాఫే కదా, అంటే 360లో హాఫ్ ఎంత? 180. ఓకే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ. 360లో 10% ఎంత? 36. ఓకే సో 360లో 10% ఎంత అండి? 36. ఓకే సో అదేవిధంగా సో 360లో 1% అంటే ఎంత? 3.6. ఓకే సో 360లో 1% అంటే ఎంత? 3.6. ఫర్ ఎగ్జాంపుల్ 360లో 5% అంటే ఎంత? 360లో 5% ఎంత? ఆల్రెడీ 50% 180 అంటే 5% ఎంత అవుతుంది? అంటే 0 క్యాన్సిల్ అయిపోతే దెన్ 18 అవుతుంది. ఓకే సో 50% ఇస్ 180, దెన్ 5% ఎంత అవుతుంది? అంటే 0 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, దెన్ 18 అవుతుంది. అంటే 5% ఎంత అవుతుందండి? 18 అవుతుంది. 360లో 5% అంటే ఎంత? 18. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 40% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి ఇక్కడ మనకి. సో 40% ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, సో మనం ఏం చేస్తాం ఇక్కడ 40/100 ఇంటూ 360 రాస్తామా? నో, ఐ థింక్ టైం వేస్ట్ అండి. ఓకే సో అప్పుడు ఏం చేస్తామండి ఇక్కడ 10% అంటే ఎంత? 36. ఓకే సో 10% అంటే 36. అంటే 40లో ఎన్ని టెన్స్ ఉంటాయి ఇక్కడ? 4 టెన్స్ ఉంటాయి మనకి. ఓకే సో 36 ఇంటూ 4 144. అంటే 360లో 40% అంటే ఎంత అండి? 144. అంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ. 10% 36 అయితే సో 40% ఎంత అవుతుంది 360లో? అంటే 36 ఇంటూ 4 144 అయిపోతుంది. ఓకే అంటే ప్రాబ్లమ్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 55% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. 55% అంటే సో 50% ప్లస్ 5%. 50% ప్లస్ 5%. సో 50% ఎంత 360లో? అంటే 180 ప్లస్ అండ్ 5% అంటే ఎంత ఇక్కడ? 18. దెన్ ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 18 198 ఈజ్ ద ఆన్సర్. ఓకే 198 ఈజ్ ద ఆన్సర్. అంటే ప్రాబ్లమ్ని మరి కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. అండ్ పర్సంటేజ్లో బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 360లోనే 32% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 360లో 32% అంటే మనం ఏం డివైడ్ చేస్తామని ఇక్కడ 30% ప్లస్ 2%. 30% ప్లస్ 2%. 10% ఎంత? 36. మనకి ఇక్కడ 30% కావాలి కాబట్టి 36 ఇంటూ 3 108. సో 108 ప్లస్ సో 2% కావాలి ఇక్కడ మనకి. అంటే 1% ఎంత? 3.6. 2% ఎంత అవుతుంది అక్కడ? 7.2. దెన్ ఈజ్ ఈక్వల్ టు 115.2 ఈజ్ ద ఆన్సర్. అంటే సో ప్రాబ్లమ్ మీరు డివైడ్ చేశారనుకోండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 32% ఫైండ్ అవుట్ చేయమంటే 30% ప్లస్ 2% రాస్తానండి ఇక్కడ. 30% ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. అంటే 10% ఎంత? 36. 30% కావాలంటే 36 ఇంటూ 3 108.
ఓకే నెక్స్ట్ 2% అంటే 1% ఎంత ఇక్కడ మనకి 3.6 అండ్ 2% అంటే ఎంత 3.6 ఇంటూ 2 7.2 ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 115.2 ఈస్ ద ఆన్సర్ అండి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 90% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, 90% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, 50% ప్లస్ 40% ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. లేదు ఇంకా ఈజీగా సాల్వ్ చేయాలంటే 100 మైనస్ 10% అంటే 90% అంటే సో 100% ఎంత 360, 10% ఎంత 36 is equal to 324 is the answer. Is equal to 324 is the answer. 100% minus 10% అంటే 90%. So 100% ఎంత 360, 10% ఎంత 36, then is equal to 324 is the answer. అంటే సో ప్రాబ్లమ్ ని మీరు డివైడ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. సో ఇదే ప్రాబ్లమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 120% ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, 120%. సో అప్పుడు ఎలా డివైడ్ చేస్తామంటే ఇక్కడ 100 ప్లస్ 20 ఎలా డివైడ్ చేస్తామంటే ఇక్కడ 100 ప్లస్ 20గా రాస్తాం. అంటే 100% అంటే ఎంత 360 ప్లస్ 20% ఎంత అంటే 10% హౌ మచ్ 36 అండ్ 20% అంటే 36 into 2 72 then is equal to 432. 360 plus 72 432 is the answer. అంటే 120% ని 100 plus 20 గా డివైడ్ చేస్తున్నాండి ఇక్కడ. సో 100% అంటే ఎంత 360, 20% అంటే 10% 36 అవుతుంది, 20% ఎంత అవుతుంది 36 into 2 72. ఓకే 360 plus 72 is equal to 432 is the answer. ఓకే అంటే ప్రాబ్లమ్ మీరు కొంచెం డివైడ్ చేస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు అండి. సో పర్సంటేజెస్లో సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ వాల్యూస్ చెక్ చేద్దామండి. అంటే కొన్ని వాల్యూస్ మనం డెఫినెట్లీగా బై హార్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు టైం వేస్ట్ అవుతుంది. అందుకని కొన్ని వాల్యూస్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఆ వాల్యూస్ కొన్ని చెక్ చేద్దామండి ఇక్కడ మనం. సో ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేద్దామండి ఇక్కడ మనం. ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్ కన్వర్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 ఫ్రాక్షన్ అండి. సో 1/2 అంటే ఎంతండి హాఫ్ అండి. అంటే సో 50% అని క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ. ఓకే సో 1/2 అంటే ఏంటండి 50%. దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇక్కడ. సో 1/2 హాఫ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి సో దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు మనకి ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1/3 దీని ఫ్రాక్షన్ కావాలంటే ఏంటండి సో 1/3 ఫ్రాక్షన్ 1/3 ఫ్రాక్షన్ ఈ పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే సో 1/3 ఇంటూ 100 1/3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి 33.33%. 33.33%. సో దీన్ని కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అందరికి చాలా మంది తెలిసి ఉంటుంది కాబట్టి సో బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే నెక్స్ట్ 1/4 సో 1/4 అంటే ఎంతండి 25%. 1/4 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 25%. సో ఇది కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదండి నాకు తెలిసి. ఓకే నెక్స్ట్ 1/5 సో 1/5 అంటే 20%. 1/5 అంటే ఏంటండి 20%. సో దీన్ని కూడా మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే సో 1/2 అంటే 50%, 1/3 అంటే సో 33.33%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%. ఓకే సో నెక్స్ట్ 1/6 చెక్ చేద్దామండి. 1/6 సో 1/6 అంటే ఎంతండి 16.66%. 16.66%. సో ఈ 1/6 మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది డెఫినెట్లీగా. సో గుర్తుంటే ప్రాబ్లం లేదు, ఆల్రెడీ మీకు తెలుసుంటే ఇబ్బంది లేదండి. ఒక తెలియకపోతే ఫస్ట్ టైం మీరు ఇప్పుడే పర్సంటేజ్ నేర్చుకుంటే సో నేను చెప్పే వాల్యూస్ కొన్ని బై హార్ట్ చేయండి అండి. సో 1/6 అంటే ఎంతండి 16.66%. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1/7 సో 1/7 అంటే ఎంతండి 14.2857. సో 14.2857. ఓకే సో 1/7 కూడా మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 1/7 ని ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేసే విధంగా మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే నెక్స్ట్ 1/8 సో 1/8 అంటే 12.5%. ఓకే 12.5%. సో 1/4 లో హాఫ్ ఎంత అండి 12.5%. అంటే 1/8 అంటే ఎంత 12.5%. అంటే మీరు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే చూడండి ఒకసారి 1/4 గుర్తుందనుకోండి ఎంత 1/4 25%. ఓకే సో 1/8 అంటే ఎంత 25 హాఫ్ ఎంత 12.5. ఓకే అంటే ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నానండి ఇక్కడ మనకి 1/8 అంటే ఎంతండి 12.5. నెక్స్ట్ 1/9 is equal to 11.11%
ఓకే, సో 11.11%. సో 1/9 ఎంత అండి? సో 11.11%. సో ఈ వాల్యూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి అండి. 1/9 కూడా గుర్తుపెట్టుకోండి. 1/10. 1/10. సో 1/10 అంటే అందరికీ గుర్తుంటుందండి. సో 10%. 1/10 ఎంత అండి? సో 10% అందరికి గుర్తుంటుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1/11. సో 1/11% ఎంతండి? 1/11% ఎంతండి? 9.09%. 9.09%. ఓకే, సో 1/11 కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో 1/11 అంటే 9 మల్టిపుల్స్ అని గుర్తుపెట్టుకోండి. సో 1/9 అంటే 11 మల్టిపుల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 1/12. సో 1/12 అంటే 8.33%. 8.33%. అంటే 1/6 ఎంత అండి ఇక్కడ? 16.66%. అంటే దీంట్లో హాఫ్ ఎంత అవుతుందండి? 8.33% అవుతుంది ఇక్కడ మనకి. 1/6 is 16.66 and 1/12 is how much? 8.33%. దీని హాఫ్ ఎంత అవుతుందండి? 8.33%. అంటే సో వాల్యూస్ కానీ ఒకదానికి కూడా లింక్ అప్ కానీ మనం పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, సో వాల్యూస్ మనకి ఈజీగా గుర్తుంటాయండి. అంటే 1/6 is 16.66%. దెన్ 1/12 is 8.33%. అంటే దాంట్లో హాఫే కదండి ఇక్కడ. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/13. 1/13 అంటే 7.69%. ఇది గుర్తుపెట్టుకోండి. 1/13 మనం బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 1/13 ఈజ్ ఈక్వల్ టు 7.69%. ఓకే, నెక్స్ట్ 1/14. 1/14. సో 1/14 అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 1/7 చూడండి ఒకసారి. 1/7 అంటే ఎంత? 14.2857. అంటే దీంట్లో హాఫ్ ఎంత అండి? 7.14%. 7.14%. అంటే 1/7 ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, 1/14 మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 1/7లో హాఫ్ ఎంత అవుతుందండి? 7.14 అవుతుంది. ద వాల్యూ ఇస్ 1/14 అండి. ఓకే, నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 14. 1/14. నెక్స్ట్ 1/15. 1/15% 6.66%. 6.66%. సో ఈ 1/15 కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 1/16. 1/16 is equal to 6.25%. 6.25%. అంటే మీకు 1/8 వాల్యూ గుర్తుంది కదండి, 12.5 అని. సో 1/8 వాల్యూ గుర్తుంది కాబట్టి 12.5. దాంట్లో హాఫ్ ఎంత అండి? 6.25. 6.25. 12.5లో హాఫ్ ఎంత అండి? 6.25. అంటే 1/8 వాల్యూ గుర్తుంటే 1/16 వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ 1/17 ఎగ్జామ్లో అడగరు. ఓకే, ఒకవేళ అడిగినా సరే 1/17 into 100. సో వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 1/18, 1/19 అండ్ అవసరం లేదు అక్కడ మన ప్రాబ్లంలో అడగరు ఎక్కువగా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగరు. ఒకవేళ అడిగినా కూడా 1/19 into 100 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1/20. సో 1/20 ఎంత అండి? 5%. 1/20 అంటే ఎంత? 5%. నెక్స్ట్ సో 21, 22 ఇవి కూడా అవసరం లేదు, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా 1/25. 1/25 ఎంత అండి? 4%. ఓకే, సో 1/25 ఎంత అండి? 4%. అంటే సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన వాల్యూస్ ఏమున్నాయి ఇక్కడ? 1/2 మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1/3 గుర్తుంటుంది, 1/4 గుర్తుంటుంది, 1/5 గుర్తుంటుంది. సో 1/6 గుర్తుపెట్టుకోండి అండ్ 1/7 గుర్తుపెట్టుకోండి. 1/7 గుర్తుపెట్టుకోండి అండ్ 1/8. సో 1/8 అంటే సో దీంట్లో హాఫే, 1/4లో హాఫే కదా. సో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1/9 గుర్తుపెట్టుకోండి. 1/10 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 1/11 గుర్తుపెట్టుకోండి. సో 1/12 అవసరం లేదు, ఎందుకంటే సో 6లో హాఫే కదండి. సో 1/6లో హాఫే, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దెన్ 1/13 గుర్తుపెట్టుకోండి. 1/14 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇన్ కేసు ఒకవేళ గుర్తుపెట్టుకుందాం అనుకుందాం, ఎందుకంటే 1/14 అంటే 1/7లో హాఫే కదా. ఓకే, సో నెక్స్ట్ 1/15 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/16 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1/8 యొక్క హాఫ్ ఇక్కడ, 1/8 యొక్క హాఫ్. ఓకే, నెక్స్ట్ 1/20 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, 1/25 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఈ ఫ్రాక్షన్స్ అన్నిటి యొక్క మల్టిపుల్స్ ఒకసారి చెక్ చేద్దామండి. అంటే మల్టిపుల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం అక్కడ. సో ఒకసారి చెక్ చేద్దామండి.
1/2 50% అన్నారు అంటే 2/2 ఎంత అవుతుంది 1 అవుతుంది 1 అంటే మళ్ళీ 100% అయ్యే కదా ఓకే సో 1/2 కూడా గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే నెక్స్ట్ 1/3 అంటే 33.33% అని గుర్తుపెట్టుకోండి అండ్ 2/3 ఇప్పుడు 2/3 గుర్తుపెట్టుకోవాలి మనకి ఇక్కడ 2/3 అంటే 2/3 అంటే ఎంత సో దీన్ని మల్టిప్లై బై 2 చేస్తే వచ్చేస్తుంది కదా అంటే 66.66% 66.66% ఓకే సో 1/3 అంటే 33.33%, 2/3 అంటే ఎంత 66.66%. అంటే దీన్ని డబుల్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ 3/3 అంటే 1 అవుతుంది, 1 అంటే మళ్ళీ 100% అయిపోతుంది. నెక్స్ట్ 1/4 దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ 1/4 అంటే ఎంత 25%. నెక్స్ట్ 2/4 అంటే ఎంత 1/2 అనే కదా, మళ్ళీ 2/4 అంటే ఎంత 1/2 50%. నెక్స్ట్ 3/4 ఓకే సో 3/4 ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. 3/4 అంటే 75%. 75%. 3/4 into 100 is equal to 75%. ఓకే సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఇక్కడ మనం. నెక్స్ట్ 4/4. 4/4 అంటే 1 అవుతుంది, 1 అంటే మళ్ళీ 100% అవుతుంది. నెక్స్ట్ 1/5 దగ్గరికి వెళ్దాం ఇక్కడ. సో నెక్స్ట్ 2/5 కావాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ 2/5. సో 2/5 అంటే ఎంత ఇక్కడ సో 40%. 2/5 అంటే ఎంత అండి 40%. నెక్స్ట్ 3/5 కూడా కావాలి ఇక్కడ మనకి. 3/5 అంటే ఎంతండి 60%. నెక్స్ట్ 4/5 కూడా కావాల్సి వస్తుంది, మనకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. 4/5 అంటే ఎంత 80%. ఓకే 80%. జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1/5 అంటే 20%, 2/5 అంటే 40%, 3/5 అంటే 60%, 4/5 అంటే 80%, 5/5 అంటే 1 అవుతుంది, 1 అంటే మళ్ళీ 100% అయిపోతుంది అక్కడ మనకి. ఓకే సో ఇలా మల్టిపుల్స్ అని కూడా గుర్తుపెట్టుకుంటాం చాలా ఈజీగా అండి మనకి ఇక్కడ. ఓకే నెక్స్ట్ 1/6. 1/6 అంటే ఎంతండి 16.66%. నెక్స్ట్ 2/6 అంటే 1/3. సో 1/3 వాల్యూ మనకు తెలుసు ఇక్కడ 33.33 అని. నెక్స్ట్ 3/6. 3/6 అంటే 1/2 వాల్యూ మనకు తెలుసు. నెక్స్ట్ 4/6. 4/6 అంటే 2 1s 2 3s అంటే 2/3 వాల్యూ మనకి ఇక్కడ తెలుసు. నెక్స్ట్ 5/6. ఓకే 5/6 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. దెన్ 5/6. దెన్ 5/6 వాల్యూ ఎంత అండి ఇక్కడ 83.33%. అంటే మల్టిప్లై 5 చేస్తే సరిపోతుంది ఇక్కడ మనకి. అంటే 16.66 into 5 is equal to 83.33. ఓకే నెక్స్ట్ 6/6. 6/6 అంటే మళ్ళీ 1 అయిపోతుంది, 1 అంటే మళ్ళీ 100%. ఓకే నెక్స్ట్ 7 గురించి తర్వాత చెప్తానండి, 7 గురించి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ 1/8. 1/8 వాల్యూ ఎంతండి 12.5%. ఓకే నెక్స్ట్ 2/8. 2/8 అంటే 1/4. 1/4 వాల్యూ మనకు తెలుసు ఇక్కడ. నెక్స్ట్ 3/8. సో 3/8 మన వాల్యూ మనకు తెలియాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ చూద్దాం 3/8. సో 3/8 is equal to 37.5%. అంటే సో 12.5 into 3 is equal to 37.5%. నెక్స్ట్ 4/8. సో 4/8 అంటే వాల్యూ మనకు తెలుసు అక్కడ. సో 1/2. ఓకే 1/2 వాల్యూ తెలుసు మనకి ఇక్కడ. నెక్స్ట్ 5/8 వాల్యూ మనకు తెలియాలి ఇక్కడ మళ్ళీ. నెక్స్ట్ 5/8. సో 5/8 వాల్యూ ఎంత అండి సో అంటే 12.5 into 5 అంటే 62.5%. 62.5%. ఓకే నెక్స్ట్ 6/8. 6/8 మనకు అవసరం లేదు ఇక్కడ. 6/8 అంటే 3/4. 3/4 అంటే 75%. నెక్స్ట్ 7/8 వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. 7/8 అంటే సో 12.5 into 7 is equal to 87.5%. 87.5%. నెక్స్ట్ 8/8 అంటే 1 అవుతుంది, 1 అంటే మళ్ళీ 100% అయిపోతుంది అక్కడ మనకి. ఓకే నెక్స్ట్ 1/9. ఒకసారి చెక్ చేయండి. 1/9 is equal to 11.11%. ఇది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 1/10. 1/10 అంటే 10%. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఓకే నెక్స్ట్ 1/11. 1/11 is equal to సో 9.09%. ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. సో 1/9 వచ్చింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది అక్కడ 11 మల్టిపుల్స్ అవుతుంది. అండ్ 1/9 వచ్చిందంటే అక్కడ 11 మల్టిపుల్స్ అవుతుంది. అండ్ 1/11 అనుకోండి 9 మల్టిపుల్స్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే సో అంటే సో రివర్స్ అని గుర్తుపెట్టుకుంటే చాలండి ఇక్కడ మనకి. సో ఇవి 1/9ని 1/11ని గుర్తుపెట్టుకోండి. అంటే 1/12. నెక్స్ట్ 1/12 చెక్ చేద్దామండి. 1/12 is equal to 1/12 is equal to 8.33%. నెక్స్ట్ సో 2/12 అంటే
1/6. 1/6 వాల్యూ ఎంత ఇక్కడ 16.66%. 3/12 అంటే ఎంత? సో 1/4. 1/4 వాల్యూ ఎంత? 25%. నెక్స్ట్ 4/12. 4/12 అంటే 1/3. సో 1/3% మనకు తెలుసు, ఇక్కడ 33.33%. నెక్స్ట్ 5/12. సో 5/12 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5/12 ఈజ్ ఈక్వల్ టు 41.66%. ఓకే, 5/12 ఈజ్ ఈక్వల్ టు 41.66%. నెక్స్ట్ అంటే 8.33 ఇంటూ 5 మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ నెక్స్ట్ 6/12. 6/12 అంటే 1/2, 50% మనకు తెలుసు ఇక్కడ. నెక్స్ట్ 7/12. 7/12 ఈజ్ ఈక్వల్ టు 58.33%. 7/12 అంటే ఎంత అండి? 58.33%. నెక్స్ట్ 9/12. 9/12 అంటే సో 3 3s 3 4s 3/4 అంటే 3/4 అంటే 75%. 75% ఇది తెలిసిపోతుంది అక్కడ మనకి. నెక్స్ట్ 10/12. 10/12 అంటే ఎంత? ఇక్కడ 5/6. 5/6 వాల్యూ ఎంత? ఇక్కడ 83.33%. ఓకే, నెక్స్ట్ 11/12. 11/12 is equal to 91.66%. 91.66%. ఓకే, నెక్స్ట్ 13 వాల్యూను బై హార్ట్ చేయాల్సి వస్తుంది మనం ఇక్కడ. అండ్ 14 వాల్యూలు అంటే సో 1/7 లో హాఫ్ అయిపోతుంది ఇక్కడ మనకి. 14 వాల్యూ కూడా తెలిసిపోతుంది అక్కడ. నెక్స్ట్ 15 వాల్యూ కూడా బై హార్ట్ చేయాలి. 16 వాల్యూ బై హార్ట్ చేయాలి ఇక్కడ మనము. ఓకే, నెక్స్ట్ 17 వాల్యూ, 18, 19 అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా అడగరు. ఒకవేళ అడిగినా సరే సో 1/17 ఇంటూ 100 మల్టిప్లై చేసి ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సో 1/7 ని ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ సో 1/7 వాల్యూని మల్టిపుల్స్ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో 1/7 అంటే 14.2857% అని చెప్పాము ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ 2/7. 2/7 is equal to 28.5714%. Next 3/7 is equal to 42.8571%. Next 4/7 is equal to 57.1428%. Next 5/7. 5/7 is equal to 71.4285%. Next 6/7 is equal to 85.7142%. నెక్స్ట్ 7/7 అంటే 1%. 1% అంటే 100% అయిపోతుంది అక్కడ మనకి. అంటే సో ఈ వాల్యూస్ అని ఇలా ఫాస్ట్ గా ఎలా రాస్తున్నానంటే ఇది ఒక్క వాల్యూని నేను బై హార్ట్ చేశానండి అంతే. ఇది ఒక్క వాల్యూని బై హార్ట్ చేశాను. 1/7 అంటే ఎంత? 14.2857. ఓకే, సో చెక్ చేయండి ఒకసారి. అంటే స్మాల్ నెంబర్ టు ఫస్ట్ స్టార్టింగ్ స్మాల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ 14.2857. ఓకే, స్టార్టింగ్ ఏముంటుంది? స్మాల్ నెంబర్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 2/7 లో నెక్స్ట్ స్మాల్ నెంబర్ ఏముంది ఇక్కడ? 28 అంటే 285714. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 3/7 లో నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది ఇక్కడ? 4 ఉంది అంటే 4 నెక్స్ట్ అంటే రివర్స్ అవుతుంది ఇలా. సారీ, సైక్లిక్ అవుతుందండి ఇక్కడ. 4 to 8 అంటే 42.85714 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 4/7 అంటే 5 ఉంది ఇక్కడ అంటే 5 57.1428 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది అక్కడ? 7 అంటే 71.4285 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 6/7 అంటే నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏముంది? 8 ఉందండి అంటే 85.7142 ఈస్ ద ఆన్సర్. అంటే ఇది ఒక్క వాల్యూని మీరు గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని సో సైక్లిక్ వేలో ప్రాబ్లమ్స్ అని రాసుకుంటూ వాల్యూస్ మొత్తం రాసుకుంటూ వెళ్తామండి. అంటే సైక్లిక్ వేలో ఈ నెంబర్స్ అని స్మాలెస్ట్ టు హైయెస్ట్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తుంటామండి ఇక్కడ మనం. ఓకే, అంటే 1/7 ని గుర్తుపెట్టుకోవడం చాలా వెరీ డెడ్ ఈజీ అండి. ఓకే, సో మీరు జస్ట్ కొన్ని వాల్యూస్ మాత్రమే బై హార్ట్ చేయండి అక్కడ. అంటే సో మీరు కొన్ని వాల్యూస్ అప్రాక్సిమేట్లీ ఒక 20 వాల్యూస్ మీరు బై హార్ట్ చేస్తే చాలండి. ఓకే, సో మీకు ఇవన్నీ ఫింగర్స్ మీద కౌంట్ చేస్తేనే పర్సంటేజ్ టాపిక్ అనేది ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకే, సో ఫ్రాక్షన్ టు పర్సంటేజెస్. ఓకే అండి, సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజ్ వాల్యూస్ చెక్ చేద్దామండి ఇక్కడ. అంటే సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో మనం ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ కన్వర్ట్ చేసామండి. ఓకే, సో ఇప్పుడు మనం పర్సంటేజ్ టు ఫ్రాక్షన్స్ కన్వర్ట్ చేద్దామండి ఒకసారి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెక్ చేద్దామండి ఇక్కడ. 100% అంటే 100% అంటే ఫ్రాక్షన్ ఎంత? 100/100 అంటే 1. ఓకే, సో 100% ఎంత ఎంతండి? 1. నెక్స్ట్ 100లో హాఫ్ ఎంత? 50%. 50% అంటే ఎంత? సో 1/2 అంటే 50/100. 50/100 అంటే ఎంతండి? 1/2. అండ్ ఇందాక ప్రీవియస్లో మనం చెక్ చేసామండి 1/2 అంటే ఎంత? 50%.
ఓకే, నెక్స్ట్ 50లో హాఫ్ ఎంత అండి? 25. 25% అంటే ఎంత? 1/4. ప్రీవియస్గా మనం చెక్ చేసాం, 1/4. నెక్స్ట్ 25లో హాఫ్ ఎంత అండి? 12.5%. 25లో హాఫ్ ఎంత? 12.5%. అంటే సో 12.5% అంటే 1/8. 1/8 అండి. ఓకే, నెక్స్ట్ సో 12.5లో హాఫ్ ఎంత అండి? 6.25%. సో 12.5లో హాఫ్ ఎంత అండి? 6.25%. 6.25% హాఫ్, సో వాల్యూ ఎంతంటే 1/16. 1/16. ఇక్కడ చూడండి ఒకసారి. సో డినామినేటర్ని 2తో మల్టిప్లై చేయండి. ఇక్కడ 2, 4, 8 and 16. అంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అండి ఇక్కడ మనం. అంటే 100% ఎంత? 1. 50% 1/2. 25% 1/4. 25లో హాఫ్ ఎంత? 12.5. 1/8. అండ్ 12.5లో హాఫ్ ఎంత? 6.25. సో దెన్ ఆన్సర్ ఇస్ 1/16. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అండి మనం ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 20% వాల్యూ ఎంత అండి? 1/5. 1/5. నెక్స్ట్ 40%. సో 40% ఎంతండి? 2/5. 2/5. నెక్స్ట్ 60%. సో 60% వాల్యూస్ 3/5. నెక్స్ట్ 80%. 80% వాల్యూస్ 4/5. 4/5. అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఇక్కడ. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ 10%. 10% అంటే ఎంతండి? 1/10. నెక్స్ట్ 30%. 3/10. నెక్స్ట్ 70%. 7/10. నెక్స్ట్ 90%. 9/10. 9/10. అంటే కొన్ని వాల్యూస్ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫార్మాట్ యూజ్ చేస్తూ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1/8. 1/8 వాల్యూ ఎంతండి? 12.5%. ఇక్కడ చెక్ చేయండి ఇక్కడ. సో 12.5 అంటే ఎంతండి? 1/8. సేమ్ ఆన్సర్. 1/8 వాల్యూ ఎంతండి ఇక్కడ? సో పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే 12.5. సో ఇలా పర్సంటేజ్ ని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడం, ఫ్రాక్షన్ ని పర్సంటేజ్ లో కన్వర్ట్ చేయడం, ఇవి మనం కొంచెం క్లియర్ గా కొన్ని వాల్యూస్ బై హార్ట్ చేస్తే చాలండి. ఓకే, పర్సంటేజ్ టాపిక్ ని మనం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అక్కడ. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెక్ చేద్దాం ఇక్కడ మనం. 233.33%. 233.33%. సో వాల్యూని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామండి ఇక్కడ అంటే సో 233ని మనం ఏం చేస్తామండి ఇక్కడ 200 ప్లస్ 33.33గా సాల్వ్ చేస్తాండి ఇక్కడ. అంటే ఎలా సాల్వ్ చేస్తాను ఇక్కడ? 200 ప్లస్ 33.33% సాల్వ్ చేద్దాం. అంటే 200 అంటే ఎంత ఇక్కడ? 2 అండ్ ప్లస్ నెక్స్ట్ 33.33% అంటే ఎంత? 1/3. దెన్ ఈజ్ ఈక్వల్ టు 7/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, 7/3 ఈజ్ ద ఆన్సర్. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం సో ఇలా పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 116.66% ఫైండ్ అవుట్ చేద్దాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 116.66% ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనం ఎలా డివైడ్ చేస్తామంటే ఇక్కడ మనం సో 100 ప్లస్ 16.66% చెక్ చేద్దాం ఇక్కడ మనం. 16.66% చెక్ చేద్దాం. అంటే 100 అంటే ఎంత? 1 ప్లస్ 16.66% అంటే 1/6. ఓకే, సో దెన్ ఈజ్ ఈక్వల్ టు 7/6గా రాసేస్తాం ఇక్కడ మనం. అంటే ఎంత ఆన్సర్ ఉంది ఇక్కడ? సో 100% అంటే 1, 16.66% అంటే ఎంత అండి మనకి ఇక్కడ? 1/6. 1/6 ఈజ్ ఈక్వల్ టు దెన్ 7/6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, అంటే ప్రాబ్లమ్ని మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనకి ఇక్కడ. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ 383.33%. ఓకే, సో 383.33% మనం చెక్ చేద్దామండి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఎలా డివైడ్ చేశాను ఇక్కడ నేను? సో 300 ప్లస్ 83.33%గా సాల్వ్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ సో 300 అంటే ఎంత అండి? 3 ప్లస్ 83.33% అంటే 5/6. దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 23/6 ఈజ్ ద ఆన్సర్ అండి. 23/6 ఈజ్ ద ఆన్సర్ అండి. అంటే ప్రాబ్లమ్ మనం డివైడ్ చేసామనుకోండి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ మనం ఇక్కడ. ఓకే, మనం చెక్ చేద్దామండి ఇక్కడ మనం. 63.63% ఆఫ్ 880 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటున్నాడండి ఇక్కడ. ఓకే, సో ప్రాబ్లం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సాల్వ్ చేయొచ్చండి. ఎప్పుడు అంటే మీరు బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు.
ఓకే, సో మీకు ప్రీవియస్గా చెప్పినట్టు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఒకసారి చెక్ చేయండి. 63.66% అన్నాడు. అంటే ఇక్కడ సో 63 అనేది 9 మల్టిపుల్స్ అవుతుంది మనకి ఇక్కడ. 63 అనేది 9 మల్టిపుల్స్ అవుతుంది కాబట్టి అంటే ఏమవుతుంది ఇక్కడ, సో 7/11 అంటే 9 7s are 63, 9 7s are 63 అంటే డినామినేటర్ ఏమవుతుంది 11 అవుతుంది. ఇందాక ప్రీవియస్ చెప్పినట్టు మీకు సో ఆపోజిట్ లో ఉంటుందండి మనకి ఇక్కడ. ఓకే, సో 7/11 63.66% మీన్స్ 7/11 ఇంటూ సో 880 then is equal to 11 ones are 11 8s are 88 and 0 ki 0 7 8s are 56 and 650 is the answer అండి. 650 is the ఆన్సర్ అండి. అంటే సో మీరు బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉంటే ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 15% ఆఫ్ 400 is equal to how much అంటాడు. 15% ఆఫ్ 400 is equal to how much అంటాడు. అంటే సో బేసిక్ మెథడ్లో సాల్వ్ చేద్దామండి. ఇక్కడ మనం ఒకసారి 15/100 హాఫ్ మీన్స్ మల్టిఫికేషన్ ఇంటూ 400 is equal to 2 zeros ki 2 zeros ki cancel, then 15 4s are 60, then answer is 60. ఓకే, సో అందరూ ఇలా బేసిక్ మెథడ్లో సాల్వ్ చేస్తుంటారండి. మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి ప్రాబ్లం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏం ఫైండ్ అవుట్ చేయమండి. ఇక్కడ 15% ఆఫ్ 400 అన్నాడు. అంటే సో 15 into 4 60. ఓకే, 15 into 4 60. ఎన్ని జీరోస్ ఉన్నాయి రిమైనింగ్ ఇక్కడ 2 zeros ఉన్నాయండి ఇక్కడ. అంటే సో ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేసానండి ఇక్కడ. ఓకే, సో ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసేటప్పుడు లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేసాను. దెన్ పాయింట్ పెట్టేస్తే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 60 అయిపోతుంది. అంటే జీరోస్కి వాల్యూస్ లేదు కాబట్టి దెన్ ఆన్సర్ ఇస్ 60. ఓకే, సో మీరు బేసిక్ మెథడ్లో సాల్వ్ చేసిన ఆన్సర్ 60 వస్తుంది. లేదంటే ఇలా షార్ట్ కట్ యూజ్ చేసినా సరే ఆన్సర్ ఏమవుతుందండి 60 అని వచ్చేస్తుంది ఇక్కడ మనం. అంటే కాకపోతే ఈ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేసాలి ఇక్కడ మనం. ఓకే ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేద్దామండి. 50% ఆఫ్ 2800 is equal to how much? ఓకే, సో ఈ ప్రాబ్లం నార్మల్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తారు అండ్ మైండ్ క్యాలిక్యులేషన్లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం. ఓకే, సో 50% ఆఫ్ 2800 అన్నాడు. అంటే నార్మల్ మెథడ్లో ఇక్కడ 50/100 ఇంటూ 2800. ఓకే, సో దెన్ 2 zeros కి 2 zeros కి క్యాన్సిల్, దెన్ ఈజ్ ఈక్వల్ టు సో 5 into 28 then 140 and 0 ki 0, then answer is 1400 అండి. then answer is 1400. సో బేసిక్ మెథడ్ లో సో ప్రాబ్లమ్ ని ఇలా సాల్వ్ చేస్తారంటే మనకి ఇక్కడ 50/100 into 2800 is equal to 1400. ఓకే, సో ఇది బేసిక్ మెథడ్ ఇలా సాల్వ్ చేస్తారండి. అదే మైండ్ క్యాలిక్యులేషన్ లో అయితే సో మీకు ప్రీవియస్ లో చెప్పినట్టుగా ప్రాబ్లమ్ లో డైరెక్ట్ మల్టిప్లై చేయండి. ఇక్కడ 28 into 5 140. ఓకే, సో హౌ మెనీ జీరోస్ ఆర్ దేర్ 1 2 3 then 1 2 3. ఓకే, సో ఇలాంటి షార్ట్ కట్ యూజ్ చేసినప్పుడు లాస్ట్ 2 digits తో పాయింట్ పెట్టేసానండి. ఓకే ఓకే, సో ఇలాంటి షార్ట్ కట్ యూజ్ చేసినప్పుడు లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేసాను. దెన్ ఆన్సర్ ఇస్ 1400. అంటే మైండ్లోనే క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో అంతేగాని బేసిక్ మెథడ్ సాల్వ్ చేసుకుంటూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సో సేమ్ ఇదే ప్రాబ్లంలో ఫర్ ఎగ్జాంపుల్ 10% ఫైండ్ అవుట్ చేద్దాం అనుకోండి. సో 2800లో 10% ఎలా సాల్వ్ చేస్తాం బేసిక్ మెథడ్లో 10/100 into 2800 is equal to 2020 cancel, then is equal to 280. అదే మనం మైండ్ క్యాలిక్యులేషన్లో ఏం చేస్తామండి ఇక్కడ 10% ఆఫ్ 2800 is equal to అంటే సో 1 into 28 how many zeros are there 1 2 3 then 1 2 3. ఓకే, ఇలాంటి షార్ట్ కట్ యూజ్ చేసినప్పుడు లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేసాను. లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెట్టేది. దెన్ ఆన్సర్ ఇస్ 280. ఓకే, సో దీనికోసం పెన్ను పేపర్ ఏం అవసరం లేదండి. సో జస్ట్ మైండ్లో క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లమ్ని 30% ఆఫ్ 2800ని సాల్వ్ చేద్దామండి ఇక్కడ. అంటే బేసిక్ మెథడ్ ఎలా సాల్వ్ చేస్తాం 30/100 into 2800 then 2020 cancel, then is equal to so 28 into 3 84 and 0 ki 0 840 is the answer. ఓకే, సో బేసిక్ మీద ఇలా సాల్వ్ చేస్తామండి. అదే మైండ్ క్యాలిక్యులేషన్ ఎలా సాల్వ్ చేస్తామండి ఇక్కడ మనం 30% ఆఫ్ 2800 is equal to how much అంటే సో 10% ఎంత అవుతుంది ఇక్కడ 280 అవుతుంది. ఓకే, సో 10% ఎంత అవుతుందండి 280 అవుతుంది. అంటే 30% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఇక్కడ మనకి 30% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే చాలండి. ఓకే, అంటే సో
280 into 3 is equal to 840 is the answer. ఓకే సో 10% 280 అయినప్పుడు 30% ఎంత అవుతుంది ఇక్కడ అంటే 280 into 3 is equal to 840 is the ఓకే సో 30% ఆఫ్ 2800 అంటే 10% 280 అయితే 30% అంటే 280 into 3 ఓకే 840 is the answer. ఓకే సో మీరు ప్రాబ్లమ్ని మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు లేదా బేసిక్ మెథడ్ అయినా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే అంటే బేసిక్స్ మీద మీకు ఐడియా ఉంటే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. Okay, so thank you for being here in my YouTube channel. Please subscribe.